హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నితీష్ బ్లాగ్స్. గైస్ యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక ప్లాంటెడ్ ట్యాంక్ అయితే సెటప్ చేసామన్నమాట. సో దాని గురించి ఈ వీడియో అయితే మాట్లాడబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను సెటప్ చేసి ఒక 2 days అయితే అవుతుంది. సో నేను దానికైతే ఇంట్రో ఇవ్వలేదు అనమాట, ఎందుకంటే కొంచెం బయట ఉన్నాను కాబట్టి. సో డైరెక్ట్ గా వెళ్ళి పిక్ చేసుకొని వచ్చేసాను. సో అక్కడి నుంచి కంటిన్యూ చేశాను అనమాట వీడియో. అందుకు మీకు ఈ వీడియోలో ఇంట్రో అయితే ఇస్తున్నాను. అండ్ గైస్ ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నాకు మీ హెల్ప్ అనేది కావాల్సి ఉందన్నమాట. సో ఆ హెల్ప్ ఏంటనేది లాస్ట్ లో చెప్తాను నేను. చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే మనం ఓన్లీ ఫ్లవర్స్ చేస్తాం కదా అని చెప్పి. బట్ ఏంటంటే కొంచెం షోకి ఉంది అని చెప్పి, అంటే కొంచెం ఇంట్లో కూడా చూడడానికి కొంచెం బాగుంది అని చెప్పి ప్లాంటెడ్ ట్యాంక్ అయితే అనమాట. అండ్ ఫస్ట్ అయితే మీరు ఆ వీడియో చూసేయండి. సో ఆ వీడియోని ఎలా సెటప్ చేసింది ఏంటి అని చెప్పి. సో దాని తర్వాత నేను మీ దగ్గర మాట్లాడతాను. గైస్ ఇప్పుడైతే ఇంటికి తీసుకొచ్చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కంప్లీట్గా దీన్ని వాష్ చేసి సో సెటప్ అయితే చేద్దాం పదండి. గైస్ ఇక్కడ చూస్తున్నారా, సో హ్యాంగింగ్ లైట్ అనమాట. సో మంచి హై క్వాలిటీ లైట్ ఇది, హ్యాంగింగ్ లైట్ అనమాట. సో మనకి కలరేషన్స్ అని కూడా ఇంకా ఎక్కువగా చూపిస్తుంది. సో దీని అయితే తుడుచుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక ఫిల్టర్ అనమాట. సో హ్యాంగింగ్ ఫిల్టర్ ఇది. సో దీన్ని కూడా తర్వాత కడుక్కుందాం. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చేసరికి ఒక 100 to 50 స్నేహిల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో స్నేహిల్స్ అనేవి చాలా ఉన్నాయి అనమాట. సో ఈ వుడ్ మీద చూడండి, ఇవన్నీ కూడా యాపిల్ స్నేహిల్స్ అనమాట. బట్ ఏంటంటే నేను ఈ స్నేహిల్స్ అనేది ఇప్పుడు తీసేస్తాను, రిమూవ్ చేసేస్తాను. నేను ఓన్లీ ఫిషెస్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి సో ఈ స్నేహిల్స్ అంతా కూడా నేను ఇప్పుడు రిమూవ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ 50 watt హీటర్. సో హీటర్ కి చూస్తున్నారు ఎన్ని అంటుకున్నా. సో వీటిని నేను పారేస్తున్నాను. అండ్ గైస్ ఇందులో ఏంటంటే ప్లాటీస్ అయితే ఉన్నాయన్నమాట, చూస్తున్నారా. యాక్చువల్లీ ఇవైతే ఇది ప్రెగ్నెంట్ గా ఉంది, ఇది ఇప్పుడు చూస్తున్నాను కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక 30 to 20 shrimps అయితే ఉన్నాయి. సో అన్నిటిని ఫస్ట్ సపరేట్ అయితే చేసుకోవాలి. ఈ ట్యాంక్ కూడా చాలా ఎక్కువ అయితే వాడలేదు గైస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కవర్ కూడా తెలియదు అనమాట. సో మనం అయితే కంప్లీట్ కవర్ అయితే ఇద్దాం. అండ్ ఈ గ్లాస్ వచ్చేసరికి ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్ అనమాట. సైజు 1x1 ఉంటుంది, హైట్ ఏమో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో తర్వాత నేను ప్రాపర్ గా మెజర్మెంట్ చూసి చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఈ కవర్ మొత్తం తీసేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కవర్ లోపల అంతా కూడా డర్ట్ వెళ్ళిపోయింది కాబట్టి కంప్లీట్ గా తీసుకుంటే అది క్లారిటీ అనేది మనకు ప్రాపర్ గా కనిపిస్తుంది. గైస్ నేను ఒక 50 to 100 ఉంటాయి అనుకున్నాను కదా స్నేల్స్, బట్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే ఒక 500+ అయితే ఉన్నాయి. సో నా వల్ల ఎన్ని అవుద్దు అన్న అయితే పక్కకు తీసాను అనమాట. సో ఎందుకంటే వీటిని ఎందుకు ఊరికే చంపడము, అంటే నేను వీటిని పారేస్తాను అనమాట. అంటే నేను వీటిని అయితే పెంచుకోను. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న నేను రెగ్యులర్ గా వెళ్ళే అక్వేరియం షాప్ లో అయితే ఇచ్చేస్తున్నాను. సో ఫ్రీగా ఇచ్చేస్తున్నాను అనమాట. గైస్ ఇప్పుడైతే ట్యాంక్ నీట్ గా కడుక్కున్నాం అనమాట. సో చూస్తున్నా ఎంత క్లారిటీగా వచ్చిందో. సో దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. గైస్ అందులో ఉన్న ఫిషెస్ అయితే మౌలి అయితే ఉందన్నమాట. మౌలీస్ అండ్ ప్లాటీస్ అండ్ నియాన్ టెట్రాస్ అయితే ఉన్నాయి. నియాన్ టెట్రాస్ ఉన్నాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే షిమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఓకేనా. సో నేను మీకు వాటిలో రిలీజ్ అయినప్పుడు చూపిస్తాను వీటిని క్లియర్ గా. గైస్ వీటిని ఏమంటారు, వీటిని ఈ స్టోన్స్ లేకుంటే శాండ్ కిందకి వస్తుంది ఇది. సో ఇదైతే బాగా కడుక్కుంటాను ఇప్పుడు. గైస్ ఇప్పుడు ఏంటంటే అంతా కూడా వాష్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు క్విక్ గా సెటప్ అయితే చేసుకుందాం. సో ఇక్కడైతే సెటప్ చేయబోతున్నాను నేను. సో ఇక్కడైతే పెట్టబోతున్నాను అనమాట. సో ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కాబట్టి, ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో బాగా కనిపిస్తుంది ఒక దీని మీద. అండ్ ఇన్ కేస్ దీనికి ఏమైనా బ్యాక్ స్టిక్కర్ ఏదైనా వేస్తే బాగుంటుందేమో, మీరు అంటే రికమెండ్ చేయండి, సజెస్ట్ చేయండి. సో వేద్దాం ఇన్ కేస్ బాగుండే పని అయితే. అంటే బ్లాక్ వేద్దాం అనుకుంటున్నాను, నాకు బ్లాక్ బాగుంటుంది అనిపిస్తుంది. సో మీకు ఇన్ కేస్ ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే శాండ్ అంతా కూడా వేసుకొని వాటర్ అయితే ఫిల్ చేసుకుందాం. సో దాని తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. గైస్ ఇప్పుడు ఈ శాండ్ వేసుకుందాం అందులో. సో ఈ ఒక 2 times అయితే వాష్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ శాండ్ అంతా కూడా ఈక్వల్ చేసుకుంటున్నాము. గైస్ ఇది కూడా బాగా అయితే కడుక్కున్నాను అనమాట. సో ఆక్వాస్కేపింగ్ నాకు కొత్త అనమాట. అంటే మనం ఎప్పుడు ఫ్లవర్ అనే కాబట్టి సో దీని మీద మనకు అంత అవగాహన అయితే లేదు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే మీరు సజెస్ట్ చేయొచ్చు. సో ఈ రాక్స్ అన్ని కూడా ప్లేస్ చేస్తున్నాను. టెట్రాస్ ఏనయ్యా. ఇందులో యాడ్ చేయడానికి ఇంకా కొన్ని ఫిషెస్ అయితే తెచ్చాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నా వీడియో టెట్రా. సో నియాన్ కలర్లు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కొన్ని గప్పీస్ కూడా తీసుకొచ్చాను అనమాట.
అండ్ దాంతోపాటు ఈ ప్లాంట్స్ కూడా తెచ్చాను అనమాట. ఫాక్సెల్ అండ్ ఇంకొక రెడ్ కలర్లో ఉంది, దాని పేరు ఏందో నాకు తెలీదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ వాటర్ అయితే ఫిల్ చేసుకుందాం. సో దాని తర్వాత ఇవన్నీ కూడా సెట్ చేసుకుందాం. ఈ కవర్ ఎందుకు అని అంటే మనం ఇక్కడ అన్ని అంతా ఈక్వల్ చేసుకున్నాం కదా, సో అంతా కూడా డిస్టర్బ్ అయ్యింది అనమాట. సో అందుకే కవర్ అయితే పట్టుకుని ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఫిక్స్ చేసిన ఇది లైక్ ఒక హ్యాంగింగ్ టైప్ అనమాట. జస్ట్ ఇట్లా సైడ్లో పెట్టి ఫిక్స్ చేసేయడమే. ఇట్లయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ హీటర్ ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే టాప్ ఫిల్టర్ అండ్ హీటర్ రెండు కూడా పెట్టేసాం అనమాట. సో అండ్ ఎక్కువ ఈ వాటర్ సార్ కొంచెం డెమ్గా ఉంది కదా, సో ఇదేంటంటే ఒక 1 to 2 hours అయితే పడుద్ది. సో క్లియర్ ఐ మీన్ ఒక క్రిస్టల్ అండ్ క్లియర్ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ప్లాంట్స్ తెచ్చాం కదా, సో దీన్ని అయితే ప్లేస్ చేద్దాం ఇందులో. గైస్ ఇక్కడ చూడండి, సో ఫాక్సెల్ అయితే తెచ్చాను, కొంచెం ఎక్కువ తెచ్చాను. ఫాక్సెల్ ఎందుకంటే ఇన్ కేస్ బ్రీడ్ అయినా కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి. అండ్ ఈ చిన్న దాంట్లో అసలు బ్రీడ్ చేసే ఉద్దేశం కూడా నాకు లేదండి. ఇందాక బాగుండేది కదా, ఇది ఇక్కడ తెలుస్తుంది ఇట్లా అయిపోయింది. సో అక్కడ బాగుండింది అనమాట. దట్స్ ఫైన్. అండ్ గైస్ ఇది వాష్ చేసుకోవాలా ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పండి నాకు, ఎందుకంటే మంచి ఒకసారి వాష్ చేసుకొని వచ్చేస్తున్నానండి. సో ఏంటంటే అక్కడ ఫిషెస్ ఉంటాయి కదా, సో వాటికి ఇన్ కేస్ డిసీజ్ ఏమైనా ఉంటే సో వీటికి అంటుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి వాష్ చేసుకుని వచ్చేస్తాను. సో గైస్ ఇప్పుడైతే ఈ ఫాక్సెల్ని కూడా వేసేద్దాం ఇందులో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందని చెప్పి. సో యాక్చువల్లీ ఇంకా ప్లాంట్స్ పెట్టాలా చెప్పండి, పెడదాం, లేదంటే ఇంతే అనమాట. గైస్ లైట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము. గైస్ ఇప్పుడైతే లైట్స్ వేసాను అనమాట. సో చూడండి ప్రజెంట్ ఇలా అయితే కనిపిస్తుంది. సో మనము ఇది 1 day పడుద్దా అంటే ఎంతసేపు పడుతుందో తెలీదు, కొంచెం అంతా క్లియర్ అవడానికి. సో క్లియర్ అయిన తర్వాత మీకు ఫిషెస్ వీడియో చూపిస్తాను. గైస్ ఇప్పుడు ఫిషెస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు బలూన్ మోలీ కూడా ఉందన్నమాట. అండ్ ఈ నియాన్ టెట్రాస్ అయితే చాలా బాగా కనపడతాయి ఇందులో. గైస్ ఇప్పుడు గప్పీస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ప్లాంటెడ్ ట్యాంక్ అంటే గప్పీస్ మెయిన్ ఉండాలి కాబట్టి గప్పీస్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో అది కూడా ఓన్లీ 2 males అండ్ 2 females అయితే తీసుకొచ్చాను. గైస్ ఇప్పుడు విడో టెట్రాస్ అయితే రిలీజ్ చేస్తున్నాను. సో ఇవి కలర్ బాగున్నాయని చెప్పి గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఇంజెక్ట్ చేసినాయి కాబట్టి చాలా రోజులు అయితే లైఫ్ ఉండవు అనమాట. ఇది వచ్చేసరికి ఆల్గే ఫామ్ అవ్వకుండా అండ్ ఏంటంటే ప్లాంట్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట గ్రో అవడానికి. సో అందుకే ఈ మెడిసిన్ అయితే వాడుతున్నాను. అండ్ ఇది వచ్చేసరికి చాలా ఎక్కువ వాడకూడదు, జస్ట్ ఒక హాఫ్ క్యాప్ మాత్రమే వాడాలి, ఎందుకంటే ఫిషెస్ కి డ్యామేజ్ అవుతుంది అనమాట ఇన్ కేసు ఎక్కువ వాడినట్టయితే. సో చూస్తున్నాను కదా ఓన్లీ హాఫ్ మాత్రమే తీసుకున్నాను. సో గైస్ చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించింది? వీడియో అంతా బాగానే సెటప్ అంతా చేసుకున్నామా? సో ఇన్ కేస్ అందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. సో నేను ఇందాక స్టార్టింగ్ లో మీకు ఒక హెల్ప్ అని అడిగాను కదా, సో అదేంటంటే సో నేను ప్లాంటెడ్ ట్యాంక్ అనేది ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను అనమాట. సో నాకు దాని మీద అంత నాలెడ్జ్ అయితే లేదు. సో ఇన్ కేస్ మీకు వాటిలో ఏం చేయాలి, ఏమైనా చేంజెస్ ఉంటే మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు కొంచెం డిమ్ ఉండే కదా, సో గ్లాస్ అంతా కూడా కొంచెం డిమ్ ఉంది అనమాట. సో బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం అంతా కూడా క్లియర్ అయిపోయింది. సో దాన్ని ఇక్కడైతే సెట్ చేశాను అనమాట, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ సో ఇప్పుడు కొంచెం పర్లేదు అనమాట, అంటే కొంచెం అంతా కూడా కొంచెం క్లారిటీ కనిపిస్తుంది. అండ్ ఇది కూడా గ్లాస్ ఏంటంటే ఇది అల్ట్రా క్లియర్ గ్లాస్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ డే వచ్చేసరికి బాగానే ఉందన్నమాట. సో సెకండ్ డే ఏంటంటే ఇవి లైట్ గా గ్రీనిష్ గా అయితే చేంజ్ అవుతున్నాయి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, సో గ్రీనిష్ గా కనిపిస్తున్నాయి కదా. సో అది సో యాక్చువల్లీ ఆల్గే ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఒక మెడిసిన్ కూడా వేసాను అనమాట, ఒక లిక్విడ్ కూడా వేసాను అనమాట. బట్ సో నాకు అంతగా తెలియదు వీటి గురించి. అండ్ ఇందులో వచ్చేసరికి స్ట్రిమ్స్ అయితే ఉన్నాయి అనమాట, చూస్తున్నారు కదా రెడ్ కలర్ స్ట్రిమ్స్ కనిపిస్తుంటాయి మీకు. అండ్ నా వల్ల ఎంత అవుతుందో అంత ఈ స్నేల్స్ కూడా రిమూవ్ చేసాను, ఎందుకంటే నాకు నచ్చదు ఆ స్నేల్స్, అందుకని చెప్పి రిమూవ్ చేశాను. బట్ అయినా కూడా ఒక 2-3 అట్లాగే ఉన్నాయి అనమాట. సో ఎక్కడ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. అండ్ నేను కొత్తగా యాడ్ చేసిన విడో టెట్రాస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో మంచి కలరేషన్లు అయితే ఉన్నాయి అనమాట. అండ్ పైన గప్పీస్ అయితే తిరుగుతున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ 2 females అనేవి చనిపోయినాయి గైస్. అది ఏందో నాకు కూడా తెలియదు, ఏంటంటే ఈ వాటర్ కడప్ట్ అవ్వలేదో ఏంటో నాకు అర్థం కాలేదనమాట. అండ్ ఇక్కడ ప్లాటిస్ చూడొచ్చు మీరు. అండ్ నాకు ఇందులో బాగా నచ్చినవి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న బలూన్ మూలీ అనమాట. సో ఆ బలూన్ మూలీస్ మీరు ఒకసారి చూడండి, కంప్లీట్ రెడ్ ఉంటాయి అనమాట. అండ్ ఈ లైట్ వచ్చేసరికి ట్యానింగ్ లైట్ అనమాట గైస్, ఓకేనా? ట్యానింగ్ లైట్ అంటే కలర్ ఇంకా బూస్ట్ చేసి చూపిస్తుంది అనమాట మనకి ఆ లైట్ ఇది. సో ఆ లైట్ లో అవి ఎంత
అందంగా కనిపిస్తున్నాయి అంటే, సో అసలు ఈ ట్యాంకే అవి నాకు బాగా నచ్చాయి అనమాట. సో ఇక్కడ ఉన్న అన్నింటిలో నాకు ఆ బలూన్ మూలి మెరూన్ కలర్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ రాక్స్ కూడా పెట్టాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అండ్ లైవ్ ప్లాంట్స్ కూడా పెట్టాను. ఇది మంచిదో కాదో నాకు తెలియదు గైస్, మీరే చెప్పండి. ఏంటంటే సో ఇక్కడ ఫాక్స్ టైల్ మీద మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒకలా ఫంగస్ లాగా అయితే వస్తుంది అనమాట. సో దీనికి రీజన్ ఏంటి, సో అది నాకు క్లియర్గా చెప్పండి. నాకు అంతగా దీంట్లో అవగాహన అయితే లేదనమాట. సో ఓపెన్గా చెప్పేస్తున్నాను కదా. సో ప్లాంటెడ్కి సంబంధించినంత వరకు నాకు అంత నాలెడ్జ్ అయితే లేదనమాట. సో ఏమేమి ఇంకా వాడాలి, లేదంటే ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే చెప్పండి. సో చేంజెస్ చేద్దాం. అండ్ సో ఎలా ఉంది, బాగుంది కదా. సో చూడడానికి బాగానే అనిపిస్తుంది కదా. ఇది యాక్చువల్ నా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను అనమాట. సో చాలా తక్కువే వచ్చింది నాకు. సో అందుకని చెప్పి ఇట్లయితే ప్లాన్ చేశాను అనమాట. సో చెప్పండి, మీకు ఇంకా రెఫరెన్స్ ఫొటోస్ ఏమైనా ఉంటే పంపించండి. లేదంటే ఏమైనా మెడిసిన్స్ వాడాలా, లేదంటే పర్టికులర్గా ప్లాంట్స్కి సంబంధించినది ఏదైనా వాడాలా, సో అని నాకు కింద సజెస్ట్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోకుండా. సో దాని ప్రకారంగా మనం అయితే చేద్దాం. అండ్ ఇది గైస్ ఈరోజుకి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అందరూ నెక్స్ట్ వీడియో కలిసి అంతవరకు బాయ్ బాయ్.